చాలా మంచోడిని నేను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ గొప్పలైపోతున్నారు, కానీ నేను మంచోడిని, ధర్మాన్ని పాటిస్తున్నా, ధర్మంగా బతుకుతున్నా, ఎవరిని మోసం చేయట్లేదు, ఒక అమ్మాయిని మోసం చేయట్లేదు, ఒక ఫ్రెండ్ని మోసం చేయట్లేదు, నా తల్లిదండ్రులు మోసం చేయట్లేదు. బట్ నేను ఎదగట్లేదు. నేను ఎప్పుడు ఇలాగ ఉంటున్నాను. వేస్ట్ నా జీవితం. తప్పులు చేసేవాళ్ళు, రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళు గొప్పలు అయిపోతున్నారు. మరి ఎట్లా అని బాధపడుతున్నావా? ఏం బాధపడకు. నీ ఫ్రెండ్ ఎవడైతే వాడు రాంగ్ రూట్లో వెళ్ళి సక్సెస్ అవుతున్నాడో, 10 స్టెప్, 11th స్టెప్, 20 స్టెప్, 60, 50, 100 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఒక్కసారిగా పడతాడు. పడితే ఇంకంతే, లైఫ్ ఫ్లాష్ అన్నట్టు ఉంటుంది. సో కానీ నేనేమంటున్నానంటే, మనం మంచితనాన్ని నమ్ముకుంటే ఈ రోజు కాకపోతే రేపు ఎదుగుతో, ఎల్లుండి ఎదుగుతో, నీకు ఏదో ఒక రోజు ఒక మంచి రోజు వస్తుంది, సక్సెస్ వస్తుంది. అప్పుడు కష్టపడి ధర్మంగా నిజాయితీగా సక్సెస్ అయితే ఆ కిక్ వేరే ఉంటుంది, ఆ లైఫ్ వేరే ఉంటుంది, ఆ జీవితం వేరే ఉంటుంది. నీ చుట్టూ ఒక అద్భుతమైన ప్రపంచం ఉంటుంది. రాంగ్ రూట్లో వెళ్ళి సక్సెస్ అయినోడికి అంత ఏం బాగుంటుంది అబ్బా. డిస్టర్బింగ్ లైఫ్ ఆడిది. ఆడేం డిస్టర్బ్లో ఉంటాడు. ఆడు హ్యాపీనెస్ ఉండదు ఆడికి. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంతమంది చుట్టూ అమ్మాయిలు ఉన్నా, ఇంకోటి ఉన్నా, వాట్ ఎవర్ ఏదున్నా సరే. సో అది గ్రహించాలి మిత్రమా. బీ పాజిటివ్, మంచినే నమ్ముకుందాం.